వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారిన కేసు నడుస్తుంది. ఎవరైతే చెవుల్ కిరణ్ మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయం గురించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ లీడర్ అండ్ హైకోర్టు అడ్వకేటు కృష్ణకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, ఇప్పుడు ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు అలాగే కొన్ని అసభ్య పదజాలాలు వాడారని చెప్పి కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు అతనికి ఎలాంటి సెక్షన్ల కింద శిక్ష పడే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఒకటండి, ఇది చేబ్రోలు కిరణ్ ఏదైతే ఇది ఒబ్సీన్ కామెంట్స్ పాస్ చేశారో, సో దాని పరంగా ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇవాళ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు. దాని తగ్గట్టుగానే దానికి అనుగుణంగానే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్లో పెడతాం జరిగింది. సో ఏదైతే ఇవాళ రోజు మా కూటమి గవర్నమెంట్ చెప్తుంది ఏంటనేది ఒకటే ఒక మెసేజ్. మా వాళ్ళు తన వాళ్ళైనా పరాయి వాళ్ళని ఎవరైనా కానీ ఒక లైన్ దాటి తప్పు చేస్తే తప్పకుండా శిక్షలు పడతాయి. దే విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ లా. సో అలా లైన్ దాటి ఇష్టం వచ్చినట్టుగా అవతల వాళ్ళ జీవితాలు, అంటే ముఖ్యంగా వాళ్ళ అపోజిషన్ లీడర్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ ప్రైవేట్ జీవితాల మీద కామెంట్స్ చేయకూడదు, డెరోగేటరీ కామెంట్స్ పాస్ చేయకూడదు అన్న దానికి ఇది ఒక నిదర్శనం. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. దీని పరంగా అతని మీద ఇప్పుడు ఏదైతే ఆయన యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైతే ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఒబ్సీన్గా కామెంట్స్ పాస్ చేశారో దాని పరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అది కూడా అందులో సెక్షన్స్ కూడా పడతాయి. సెక్షన్ 67 కానీ అలాంటివి కానీ అన్ని పడతాయి ఆయన మీద. అట్ ద సేమ్ టైమ్ పాసింగ్ అంటే పబ్లిక్ డొమైన్లో ఒక మహిళల్ని కానీ లేకపోతే ఇతరత్ర పర్సనల్ లైఫ్లో వాళ్ళ మీద డెరోగేటరీ కామెంట్స్ చేయడం వల్ల ఇప్పుడు లేటెస్ట్గా మన భారతీయ న్యాయ సంహితలో కూడా దాని దగ్గర పనిష్మెంట్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సెక్షన్స్ అతని మీద ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్లస్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, ఇప్పుడు అది ఐపీసీ ఒకప్పుడు, ఇప్పుడు బిఎన్ఎస్ అయింది. సో దాని పరంగా కూడా సెక్షన్స్ పడతాయి ఆయన మీద. సో అవి వాటి మీద అతన్ని సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని తర్వాత ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది. దాని తర్వాత ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కోర్టు ట్రయల్కి వెళ్తారు. ఏదైనా ఇప్పుడు అతను మీ కూటమి ప్రభుత్వం తరపున చాలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు లేనప్పుడు కూడా చాలా మాట్లాడారు. ఏదైనా కూటమి ప్రభుత్వానికి అతను ప్లస్గానే ఉన్నాడు ఒకప్పుడు. మరి ఇప్పుడు అతను అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అరెస్ట్ చేశారు. మరి అంతకంటే దారుణంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొడాలి నాని గారే కానీ, అంబటి రాంబాబు కానీ, లేదా పేర్ని నాని గారు కానీ చాలా దారుణంగా చంద్రబాబు గారి వైపు భువనేశ్వరమ్మని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, చిన్నపిల్లలతో పాటు దారుణంగా మాట్లాడారు కదా, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లే? అంటే అదేనండి, అంటే దానికి దానికి నిదర్శనమే మొన్న పోసాని ఉదంతమే కానీ అందుకే అరెస్ట్ చేయడం జరిగింది కదా. ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఇమీడియట్ గా కంప్లైంట్స్ ని తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే వీళ్ళ మీద కూడా ఎవరైనా కంప్లైంట్స్ ఇస్తే, అంటే అప్పుడు వాళ్ళు పాస్ చేసిన గతంలో అయినాయి కదా కేసులు వీళ్ళ మీద, మరి గతంలో అయినాయి అంటే వాళ్ళ మీద టీడీపీ వారు వేశారు. అంటే అప్పుడు ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఉందో వైసీపీ ప్రభుత్వము, వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ లీడర్స్ మీద ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ భువనేశ్వర్ గారి మీద కానీ ఇలా కామెంట్స్ వీళ్ళు డెరోగేటరీ కామెంట్స్, అమ్మగారి మీద కూడా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద కూడా ఇట్లా డెరోగేటరీ కామెంట్స్ చేయడం వల్ల అప్పుడు కొన్ని కేసెస్ వేశారు. మరి అవి ఇప్పుడు ఏ దశలో ఉన్నాయో చూడాలి. ఎందుకంటే అవి పాత కేసెస్ అప్పుడు వాళ్ళ హయాంలో అయ్యాయి కాబట్టి వాటి ఇప్పుడు ఏ దశలో ఉన్నాయో చూడాలి. ఒకవేళ అవి ముందుకెళ్లే పరిస్థితి ఉంది, అందులో వాళ్ళని అరెస్ట్ చేసిన సెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. చట్టం అందరికి సమానమే. ఇప్పుడు పాతవి అప్పుడెప్పుడు అయినాయి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే అప్పుడు నిజంగానే అప్పుడు ఆ కంప్లైంట్లు ఫైల్ అయి ఉంటే అది ఏ దశలో ఉన్నాయంటే చూడాలి. ఎందుకంటే అప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు కంప్లైంట్లు ఫైల్ చేసినా పోలీసులు ఆ కంప్లైంట్లు తీసుకొని పరిస్థితి అప్పుడు ఆ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో అవి ఎంతవరకు ముందుకెళ్ళాయని చూడాలి. అలాగని ఇప్పుడు వాళ్ళ మీద ఫ్రెష్గా ఎవరైనా కంప్లైంట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం మాత్రం చర్య తీసుకుంటారు. ఇది ఒక రకంగా ఇప్పుడు మన పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టలేదు కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి కొంచెం భయం అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ఒక విధంగా కాదనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో మా ప్రభుత్వం ఉన్నా కూడా ఇంకా అవతల వాళ్ళు అంత ఇంకా ఉదాసీనంగానే మా పోలీస్ వ్యవస్థ కొద్దిగా వాళ్ళ మీద వ్యవహరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ విషయంలోనే ఎవరైతే గోరెండ్ల మాధవ్ పోలీస్ అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేయడం జరిగింది. ఆ పోలీస్ వాహనం మీద కూడా దాడి చేయడం జరిగింది. నేను మాజీ ఎంపీని, నేను పోలీస్ అధికారిని, పోలీస్ ఆఫీసర్ కూడా. అవును. మరి అలా వాళ్ళు రౌడీ రాజకీయాలు చేస్తున్నప్పుడు అయినా కూడా పోలీస్ వారిని ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, అంటే నేనేమంటున్నానంటే మీరు తర్వాత ఆయన మీద కేసు వేసి ఆయన అరెస్ట్ చేయడం అది వేరే, కానీ అప్పటికప్పుడు మీ మీద అటాక్ చేస్తున్నప్పుడు పోలీసు వారికి ఆ అన్ని అధికారాలు ఉన్నాయి. దే హ్యావ్ ఎ లైసెన్స్డ్ గన్, దే హ్యావ్ లాఠీ, అన్ని వాళ్ళు ఇట్లా సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్ పరంగా లేకపోతే ఒక అక్యూజ్డ్ మీ పరిధిలో ఉన్నప్పుడు అతని రిమాండ్ లో పెట్టేంత వరకు అతన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. అలాంటప్పుడు అలాంటి అక్యూజ్డ్ మీద అవతల వాళ్ళు ఇది అటాక్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా అతను కాపాడే ఆ ఒక
ప్రక్రియలో మీరు అవతల వాళ్ళని కొట్టచ్చు నిజంగానే. కంట్రోల్ మరి మీ చేతిలో లాఠీలు ఉన్నప్పుడు మీరు అతని మీద ఎందుకు ఉపయోగించలేదు ఏంటి అనేది ఇక నేను అదే చెప్తున్నాను. ఇవాళ రోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో మేము అపోజిషన్ ఉన్నా మేమే బాధలు పడ్డాం, ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా మేమే బాధలు పడుతున్నాం. అంటే పోలీస్ వ్యవస్థలో ఇంకా కొద్దిగా ప్రక్షాళన జరగాల్సింది ఉంది. ఎక్కడో కొందరు పోలీసు అధికారులు ఇంకా గత ప్రభుత్వం నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి మాకు. సో అందుకని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరగాలి కంప్లీట్గా. సో ఇలాంటి ఎవరైతే కొందరు అధికారులు గత ప్రభుత్వం నాయకులకు ఇంకా కొందరు, అందరిని అనట్లేదు, కొందరు ఎవరో తొత్తులుగా పనిచేస్తున్నట్టు మాకు అనుమానాలు. సో అలాంటి అధికారుల మీద యాక్షన్ తీసుకొని ఐదర్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమో సస్పెండ్ చేయడమో చేసి నీతిగా నిజాయితీగా లా అండ్ ఆర్డర్ని ఒక దారిలో పెట్టే మంచి నిక్కచ్చమైన ఒక మంచి ఆఫీసర్స్ని ఇప్పుడు అందులో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ పరంగా మా కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఇంకా ప్రక్షాళన చేయాలి. బట్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ ప్రక్షాళన తొందరగా జరగాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకటండి, మొన్న రీసెంట్గా మీరు రాయచోటి ఇన్సిడెంట్ చూసినప్పుడు కూడా అక్కడ అన్నమయ్య జిల్లాలో ఒక పర్టికులర్ కమ్యూనిటీ, ఒక వీరభద్రస్వామి మన హిందువుల ఒక అది రథము అదంతా ఊరేగింపు, వీళ్ళు ఒక పర్టికులర్ వేరే కమ్యూనిటీ అటాక్ ఇచ్చారు. అటాక్ ఇస్తే అప్పుడు కూడా పోలీసు వారు వచ్చి ఏదో ఉదాసీనంగా చాలా జాగ్రత్తగా వివరించి ఏదో ఇది చేయడానికి ట్రై చేస్తుంటే పోలీసు వాళ్ళని కూడా కొట్టిన పరిస్థితి, పోలీసు వాళ్ళకు కూడా చాలా మంది గాయాలని. మరి అలాంటప్పుడు మీరు పోలీసు వారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా గత ప్రభుత్వము నాయకులను వాళ్ళని చూసి ఎగిరారు పర్టికులర్ కమ్యూనిటీ అని చెప్పి మాకు వచ్చిన సమాచారం. అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? పోలీసు వారు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ లేదంటారా? 100% కరెక్ట్ గా ఇంకా దారిలో పడలేదండి, ఇంకా గాడిలో పడలేదు. సో ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి పోలీస్ వ్యవస్థలో. మా కూటమి గవర్నమెంట్ వచ్చినా కూడా మాకే దెబ్బలు పడుతున్నాయి, అది ఏంటనేది చూడాలి. అందుకనే అసలు మాకు అంటే నేను ఏమంటున్నా అంటే మా అధికారం ఉంది కాబట్టి మేము చెప్పినట్టు వినాలి, మా చెప్పు చేతుల్లో ఉండాలి. అలాగని మేము ఏదో టార్గెటెడ్ పాలిటిక్స్ చేస్తున్నామని కాదు మేము అనేది. మీరు చేసే పని కరెక్ట్గా చేయండి. ఇప్పుడు నిజంగా అవతల వాళ్ళు అక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు రౌడీ రాజకీయాలు చేశారు, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నా కూడా రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు? అప్పుడైతే ప్రభుత్వం వాళ్ళది, మరి వాళ్ళు అంత అధికార దుర్వినియోగం చేశారు. ఇప్పుడైతే మన కూటమి ప్రభుత్వం ఉంది, ఒక పద్ధతి ప్రకారం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అది వాళ్ళ పని వాళ్ళని చేసుకోమని అంటున్నాం మేము. ఆ పని కూడా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఎక్కడో కొరబడింది. ఆ అపోజిషన్ లీడర్స్ వచ్చేసరికి వీళ్ళు చాలా ఉదాసీనంగా వాళ్ళ మీద వ్యవహరిస్తున్నారు అనేది మా అనుమానం. సో అవి కొద్దిగా చూడాల్సింది ఉంది, ఆ ప్రక్షాళన జరగాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే గోరెంట్ల మాధవ్ ఉన్నాడు ఎక్స్ఎంపీ, అతన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కు విధించడం కూడా జరిగింది. అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి అతను? అంటే జనరల్లీ ఇప్పుడైతే మామూలుగా ఆయన మీద ఒకటే అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఆయన అటాక్ చేశాడు, అదుపులో ముద్దాయి మీద అటాక్ చేశాడు. సో ఆయన ఏ ఉద్దేశంతో చేరాడు, ఏంటి, ఎట్లా అటాక్ చేశాడు అని చూసే ఉంది. సో ఆ యొక్క సివియారిటీ పెట్టి అటెంప్ట్ టు మర్డర్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అదొకటి. ఇంకోటి అబ్స్ట్రక్టింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్స్ డ్యూటీ. సో ఒక పబ్లిక్ సర్వెంట్ ఆయన డ్యూటీ చేస్తుంటే అబ్స్ట్రక్ట్ చేశాడు, దాన్ని ఆపాడు, అడ్డుపడ్డాడు. సో దాని పరంగా కూడా ఆ సెక్షన్స్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి మామూలుగా అయితే పెద్ద శిక్షలు ఏం పడవు, ఫైన్ ప్లస్ ఒక 3 నెలలు 5 నెలలు జైలు శిక్ష పడ్డాడు. ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించలే, ఒక వీధి రౌడీ లాగానే. ఎగ్జాక్ట్లీ. సో అలా అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ డ్యూటీ మాత్రం పెద్ద శిక్షలు ఏమి ఉండవు. కానీ నేను చెప్పినట్టు అటెంప్ట్ టు మర్డర్ మాత్రం 10 ఏళ్ల వరకు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఒకరు ప్రూవ్ అయితే. కానీ చూడాలి అసలు నిజంగా ఆయన ఎంతవరకు అటాక్ చేశాడు ఏంటి, అవేమైనా ప్రూవ్ అయితే మాత్రం, అలాంటి ఛార్జెస్ పెడితే మాత్రం, అది రేపటి రోజు ప్రూవ్ అయితే మాత్రం పెద్ద శిక్షలు పడతాయి. కానీ ఏదైనప్పటికీ ఇదంతా లాంగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఆయన మీద మీరు ఒక కేసు వేశారు, ఆయన రిమాండ్లో పెట్టారు, తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు, ఆయన బెయిల్ మీద వస్తాడు, దాని తర్వాత మళ్ళీ అవే రౌడీ రాజకీయాలు అవే నడుస్తున్నాయి. అలా కాదు కదా. నేను ఏమంటున్నా అంటే పోలీస్ వ్యవస్థ జరిగిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టే కంటే అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకుండా మీరు ముందు జాగ్రత్తగానే అవతల వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే, ఇప్పుడు ఆయన అటాక్ ఇచ్చాడు, నేను చెప్పినట్టు లాటిల్ మీద పళ్ళు తోముకోవడం అనుకున్నాయా, ఇమీడియట్ గా 2-3 జులిపిచ్చుంటే వాళ్ళ కంట్రోల్ అయ్యేది కదా అక్కడ సిచ్యువేషన్. సో అవన్నీ మీరు చేస్తే అవతల వాళ్ళకి కూడా భయం ఉంటుంది, అమ్మో ఇది ఊరుకోరు, ఇదివరకు ఇప్పుడు మనం అధికారంలో లేము, మన చేతిలో లేదు పోలీస్ వ్యవస్థ, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, కరెక్ట్ గా ఉన్నారన్న ఒక భయం ఏర్పడుతుంది వాళ్ళకు కూడా. మీరు అది చూపియాలి కదా, మీరు అది చూపించగలగాలి కదా అనేది నా క్వశ్చన్ పోలీస్ వారికి. సో మీరు అది చెయ్యండి, మీ పని మీరు చేయండి. మీరేమో అవుట్ ఆఫ్ ది ఆర్డర్ చేయమనట్లేదు, లేకపోతే చట్టం ఉల్లంఘన చేయమని అనట్లేదు. మీకు ఇచ్చిన అధికారాన్ని కరెక్ట్ యూజ్ చేసుకోమని అడుగుతున్నాం మేము. ఎవరైతే కిరణ్ ఉన్నాడో ఇప్పుడు అతను డస్ట్బిన్ కవర్స్ పెట్టి మీడియా ముందు ఏదైతే కాన్ఫరెన్స్లో నిలబెట్టడం జరిగింది. చాలామంది మరి ఎవరైతే దాడి చేయడానికి వచ్చిన మాధవ్ని ఎందుకు నిలబెట్టలేదు, డస్ట్బిన్ కవర్స్ పెట్టి అని అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా అది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవహారంగా ఎందుకు చేస్తున్నారు, అందరికి సమానంగా చూడాలి కదా, చట్టం అందరికి ఒకటే. సో డస్ట్బిన్ ఇంకో అతనికి పెట్టకుండా ఇవన్నీ ఎందుకు అసలు? అవన్నీ నేనేమంటున్నానంటే చేసేది కరెక్ట్గా చేయండి, సమానంగానే చేయండి.
లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చే కూటమి ప్రభుత్వం మేమైతే ఎవరైనా ఒకటే తప్పు చేస్తే మా వాళ్ళైనా సరే ఊరుకోమనేది ఉపేక్షించేది లేదనేది మెసేజ్ ఇస్తున్నాం. కానీ అది ఇంప్లిమెంట్ చేసి అవలంబించే ఒక ప్రక్రియ ఎవరి చేతిలో ఉంది? పోలీస్ వారి చేతిలో ఉంది. మరి వాళ్ళు అది కరెక్ట్గా చేయాలి. సో మా వంతు మేము చేస్తున్నాము, చెప్తున్నాం. నేను అదేనండి చెప్పేది. వాళ్ళ రోజు ఒక ప్రక్షాళన జరగాలి, ఎక్కడో అది కొరవడింది. సో దాని పరంగానే నేను మాట్లాడదామని హోమ్ మినిస్టర్ అనిత గారితో కూడా ఒకసారి మేడం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ విషయాల మీద కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. సో చూడాలి ఇది ఎంతవరకు ఏమవుతుందని. ఎందుకంటే కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా బాగా ప్రక్షాళన జరగాలనేది నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు కానీ లేదంటే అసభ్య పదజాలం కానీ అత్యాచారాలు జరిగినప్పుడు ఎలాంటి సెక్షన్స్ కింద ఎలాంటి శిక్షలు ఉంటాయి అసలు వీళ్ళకి? చాలా సివియర్గా ఉంటాయండి. ముఖ్యంగా ఇప్పుడున్న భారతీయ న్యాయ సంహిత ప్రకారం అయితే అసలు పాసింగ్ డెరోగేటరీ కామెంట్స్ ఆన్ ఉమెన్ అయితే ఇంకా చాలా శిక్షలు ఉన్నాయి. వాళ్ళు గట్టిగా దగ్గర 3 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ వరకు శిక్షలు కూడా పడతాయి. వాడిన పదజాలం కానీ ఎటువంటి డెరోగేటరీగా చేశారు ఏంటని. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి సోషల్ మీడియా పరంగా కూడా ఇట్లా డెరోగేటరీ కామెంట్స్ పాస్ చేస్తే ఖచ్చితంగా ఇంకా సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ 2000 యాక్ట్ కూడా ఉంది. సో అవి ఇవి అన్ని కలిపి అన్ని సెక్షన్లు కలిపి కూడా అతని మీద కేసులు ఫైల్ చేస్తారు. సో ఆ శిక్షలు ఈ శిక్షలు కలిపి కూడా అతను ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష? దగ్గర 7 years అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో చాలా ఇదిగా ఉంటుంది, స్ట్రిక్ట్ గా ఉన్నాయి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కానీ ఇష్టం వచ్చినట్టుగా డెరోగేటరీ కామెంట్స్ ఉమెన్ మీద వాళ్ళ మీద పాస్ చేస్తే తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం మాత్రం ఉపేక్షించేది లేదు. ఇప్పుడు ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో సార్, చిన్నపిల్లలు కానీ 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ మీద అత్యాచారాలు లాంటి రేపులు లాంటివి జరుగుతున్నాయి. అలాంటివి ఎందుకంటే వీళ్ళు మైనర్స్ కదా, ఇలాంటప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి అసలు? అంటే పాక్సో యాక్ట్ ఉందండి, ప్రివెన్షన్ ఆఫ్ ఇది చైల్డ్ అబ్యూస్మెంట్ యాక్ట్ ఉంది అది. సో పాక్సో ఉంది ఖచ్చితంగా. సో పాక్సో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా కఠినంగా ఉంటుంది శిక్షలు కూడా. అందులో పాక్సోలో మీరు చూసుకుంటే ఇప్పుడు చిన్నపిల్లలది మీద అత్యాచారాలు కానీ డెరోగేటరీ కామెంట్స్ చేసినా కూడా చాలా తప్పది. సో అందులో మీకు పెద్ద ఎవిడెన్స్లు కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఏమైనా ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయ్యి లేకపోతే పాక్సోలో ఏంటంటే మీరు బయట వేరే రేప్ కేసుల్లో ఎవిడెన్స్లు విట్నెస్లు అంతకంటే ఎక్కువ అంత చూపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా విక్టిమ్ ఇట్ సెల్ఫ్, విక్టిమ్ తరపున గార్డియన్ కానీ లేకపోతే విక్టిమే ఇలా అయ్యింది అని ఒక మాట చెప్తే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ విట్నెస్ అండ్ ఎవిడెన్స్. సో దాని పరంగా అతని లోపల తోసేస్తారు, అసలు బెయిల్ కూడా దొరకదు. సో పాక్సో యాక్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందులో పెద్ద ఎవిడెన్స్ కూడా అవసరం లేదు. విక్టిమ్నే అందులో ఇచ్చే స్టేట్మెంటే ఎవిడెన్స్ కింద పరిగణిస్తారు పాక్సోలో. సో ఆ మైనర్ బాలికలు కానీ బాలులు కానీ మనం చెప్తే ఖచ్చితంగా ఆ అక్యూజ్ని ఇమీడియట్గా లోపల జైల్లో పెడతారు. అందులో శిక్షలు కూడా 10 ఏళ్ళ నుంచి జీవిత ఖైదు నుంచి ఇంకా చాలా ముందు వరకు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి 400 acres, అది ప్రభుత్వం ఏలం పాటేసి ఏదైతే ఉందో ఆ ల్యాండ్ను ఏలం వేయడం అనేది జరుగుతుందని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది పోలీసులు. ప్లస్ దాని మీద మీరు ఒక కేసు వేసారని కూడా తెలిసింది. అసలు ఏంటి సార్ అది? ఇది మన HCU 400 acres మీద ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఇష్యూ, సో అది అయినప్పుడు నేను కూడా స్టూడెంట్స్తో పాటు కొద్దిగా వెళ్ళడం జరిగింది, వాళ్ళకి సంఘీభావం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా బీజేపీ ఇక్కడ తెలంగాణలో కూడా BJYM స్టూడెంట్ మా యువ మోర్చా వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ అసెంబ్లీ గెరావ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేశారు. మా బీజేపీ పార్టీ తెలంగాణలో అయినా సరే ఎక్కడైనా సరే మేము ఎప్పుడైనా సరే జనాల కోసం స్టూడెంట్స్ కోసం పాటుపడే పార్టీ మాది. సో డెఫినెట్గా దానికి అనుగుణంగానే మేము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఏమైందంటే ఇక్కడ 400 acres అనేది ఏదైతే ఉందంటే ఇది లంగ్స్ ఆఫ్ ది సిటీ అండి. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్నప్పటికీ నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను, ఎంత చేశాను. నాకు హైదరాబాద్ ఉన్నట్టు ఎక్కువ ఇక్కడే నాది లా ఫార్మ్స్ ఆంధ్రాలోనే తెలంగాణలోనే నాకు 2 చోట్ల నేను ప్రాక్టీస్ చేస్తున్నా. సో నాకు ఈ హైదరాబాద్ అనేది ఏంటంటే హైదరాబాద్ మేరీ జాన్ అన్నది ఒక టైప్లో ఒక ఇది ఉంటుంది నాకు. సో అలాంటిది ఇదే గచ్చిబౌలి చుట్టుపక్కల ఏరియాలో నేను తిరిగాను. అక్కడ నిజంగానే అక్కడ వన్యప్రాణాలు ఉన్నాయో లేవో నేను చూసా కళ్ళారా. అలాంటిది ఇవాళ రోజు అసలు అక్కడ వన్యప్రాణాలు లేవు, ఏం లేవు. నిజంగా ఉన్నాయి సార్? ఉన్నాయి, 100% ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారు లేరు, అదే అనపోతున్నారు. గుంటనక్కలు లాంటి మనుషులు ఉన్నారు కానీ లేవు అని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పడం చాలా బాధాకరం. అది చాలా తప్పదు. మరి ఆయననే అది ఆయనను ప్రశ్నించాలి మీరు, ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారా ఆ మాట. ఎందుకంటే ఇవాళ రోజు మీకు ఒక తెలంగాణ వచ్చిందంటే ఆ స్టూడెంట్స్ ఉద్యమం నుంచే పుట్టింది అది. సో అలాంటి స్టూడెంట్స్నే మీరు ఇవాళ రోజు అవమానిస్తున్నారంటే మరి అది ఏంటన్నది మీరే మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఇంకా ఏదైతే ల్యాండ్ ఉందో అది బ్యాంక్ లో కూడా లోన్లు పెట్టారంట అదన్నీ అంటున్నారండి. మరి ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. ఒక పలానా ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్ లో మార్ట్గేజ్ పెట్టారు 10,000 కోట్లకి అని చెప్పి ఏవో వస్తున్నాయి. కానీ అవన్నీ అది నిగ్గు తేల్చాల్సిన అవసరము అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కు అసలు నిజంగా పెట్టారా లేదా జనాలకి తెలియాలి. ఒకవేళ నిజంగా పెడితే ఇవాళ రోజు ఈ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా అలాంటివి ఏమైనా పెడితే ఖచ్చితంగా జనాల్లోకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఏంటండి పబ్లిక్ ల్యాండే కదా. మరి పబ్లిక్ ల్యాండ్ అయినప్పుడు పబ్లిక్ సంబంధించిన ల్యాండ్ అది మరి వాళ్ళకి చెప్పాలి కదా. ఇవాళ రోజు ఆ ల్యాండ్ మీద కూడా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ HCUకి సంబంధించిన ల్యాండా అది గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ అనేది పక్కన పెడితే అది యాక్చువల్లీ
అప్పుడు Schedule 7 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అది ఏర్పడిన యూనివర్సిటీ అది. అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వము ఒక సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించి దానికి ఇన్ని ఎకరాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఒక గెజెట్ ద్వారా అన్ని ఎకరాలు వాటికి నిర్ణయించబడ్డాయి సెంట్రల్ యూనివర్సిటీకి. సో కానీ ఒకటేంటంటే కాలాంతరమున అదొక మ్యూటేషన్ చేసుకోలేదు, వాళ్ళ పేరు మీద మార్చుకోలేదు. అదొకటే చిన్న తప్పు జరిగింది. బట్ పొజిషన్లో ఉంది ఎవరు? ఇన్ని వేల ఎకరాలకి హెచ్యుఏ కదా, ఇన్ని రోజులు వాళ్ళే ఉన్నారు కదా పొజిషన్లో. అలాంటప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ ల్యాండ్స్ ఆఫ్ హెచ్యుఏనే. కానీ ఇవాళ రోజు ప్రభుత్వం వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అది అంటే సరే, నేను యాజ్ ఎ లాయర్గా ఇవాళ రోజు ఆ ల్యాండ్ ఎవరికి సంబంధించింది, హెచ్యుకా గవర్నమెంట్కి అన్న దాని మీద ఫైట్ చేయట్లేదు. అక్కడ నేను కేవలం ఫైట్ చేస్తుంది అక్కడ ఎకాలజికల్ సిస్టమ్ మీద, అక్కడ ఉన్న ఎకాలజీ డిస్టర్బ్ కాకుండా, అక్కడ ఉన్న వన్యప్రాణులకి నష్టం జరగకుండా, వాటి యొక్క పాపులేషన్ పోకుండా, ముఖ్యంగా ఇప్పుడు ఆ ఏరియా ఏదైతే ఈ 400 ఎకరాలు ఉందో అది లంగ్స్ ఆఫ్ ది సిటీ అంటారు. ఒక కేబీఆర్ పార్క్ని ఎట్లయితే నేషనల్ పార్క్ కింద పెట్టి మనం డిక్లేర్ చేశారో అలానే ఇది కూడా ఒక లంగ్స్ ఆఫ్ ది సిటీ. ఇది గనక హరింపజేస్తే ఆల్రెడీ మీరు చూసారు హైదరాబాద్లో ఇప్పుడు సమ్మర్ రాకుండానే మే నెల ఇట్లా ఉందంటే మీరు అర్థం, అసలు ఏప్రిల్ ఇట్లా ఉందంటే మే రాకుండానే మీరు ఆలోచించిన ఎట్లున్నాయో. ఉన్న చెట్లను మొత్తం మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది హైదరాబాద్. అలాంటిది ఉన్న కాస్త ఈ 400 acres ఏదైతే లంగ్స్ ఆఫ్ ది సిటీ అని పేరుగాంచిందో ఇది కూడా మీరు తీసేస్తే హైదరాబాద్ మరో ఢిల్లీ అయిపోతుంది. ఢిల్లీ మహానగరం ఎట్లయితే పొల్యూషన్ ఉచ్చులో వెళ్ళిపోయిందో ఇప్పుడు ఇది కూడా అలానే అయిపోతుంది. ఆక్సిజన్ కొనుక్కోవాలి 100%. నేను దాని గురించి ఇవాళ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే కరెక్ట్ ఫారం ఉందో ఒకటి, ఎక్కడైతే ఇలాంటి వన్యప్రాణుల గురించి లేకపోతే ఎన్విరాన్మెంటల్ గురించి వాటి గురించి ఎక్కడైతే కేసెస్ టేకప్ చేసే ఒక ట్రిబ్యునల్ ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సో ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోనే నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇవాళ రోజు అది హియరింగ్స్కి వస్తున్నాయి అవి. సో డెఫినెట్గా నా వంతు నేను ఇది ఫైట్ చేస్తాను. నా బాధ ఇక్కడ ల్యాండ్ ఎవరిదన్నది కాదు, ఈ ల్యాండ్ అనేది ఒక ఫారెస్ట్ ఏరియా, ఇది ఇట్స్ ఎ గ్రీన్ కారిడార్. సో దీన్ని హరింపజేయకూడదు, టచ్ చేయకూడదు, ఒక్క చెట్టు కూడా అక్కడ నరకకూడదు అన్నది ఉద్దేశంతోనే నేను ఇవాళ రోజు కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికోసం నా సాయశక్తిలో నేను ఫైట్ చేస్తాను. కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ 3 yearsలో మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక దాన్ని ఆ 400 acresని మంచి ఈకో పార్కుని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎలా చూడొచ్చు? అదే ఇప్పుడు ఆయన అధికారంలో రావడం అనేది ఆయన కలలుగనమనండి, ఎవరు వద్దనట్లేదు. కాకపోతే అది ఈకో పార్క్ చేస్తా అన్నప్పుడు మరి 10 ఏళ్ళు మీరే ఉన్నారు, మరి అప్పుడు ఈకో పార్క్ చేయకుండా ఏం చేశారు? అంతకుముందు మీ మీద కూడా ఆరోపణలు వచ్చాయి కదా, మీరు పలానా వేరే బిల్డర్స్కి ఎవరికో దాన్ని కూడా దారాదత్తం చేద్దామని మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ట్రై చేశారని మరి ఎలిగేషన్స్ వచ్చినాయి. మరి దానికి సమాధానం చెప్పరే? ఇవాళ రోజు స్టూడెంట్స్ యొక్క ధర్నాలన్నీ మీరు నెపం కింద చూపించి దాన్ని ఏదో మీరే ఏదో పెద్ద క్రియేట్ చేసి మీరే ఏదో పెద్ద నిజంగానే వాటి కోసం ఫైట్ చేస్తున్నట్టు ఇవన్నీ చిత్రీకరిస్తున్నారు. బాగానే ఉంది, కానీ నిజంగా మీకు అంత చిత్తశుద్ధే ఉంటే ఆ ఈకో పార్క్ అనేది 10 ఏళ్ళు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు గుర్తురాలేదా ఈకో పార్క్ కింద డిక్లేర్ చేయాలని? ఇప్పుడు ఇంత గొడవలు అయిన తర్వాత ఇప్పుడు ఏదో వేరే వాళ్ళ భుజం మీద మీరు గన్ను పెట్టి కాల్చడానికి ట్రై చేయడం అనే ప్రయత్నం తప్ప ఇది స్టూడెంట్స్ అక్కడ స్వచ్ఛందంగా స్టూడెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటలిస్టులు అలాంటి లాయర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఫైట్ చేస్తుంటే ఇవాళ రోజు మీరు దానిలో దూరిపోయి అసలైన గుంటనక్కలు మీరు మధ్యలో దూరిపోయి మీరేదో నిజంగానే మీరు ప్రకృతి కోసం ఫైట్ చేస్తున్నట్టు, ల్యాండ్ కోసం మీరేదో ఫైట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకొని ఇవాళ రోజు మేము అధికారంలోకి వస్తే ఈకో పార్క్ కింద ఇది చేస్తా అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈకో పార్క్ కింద ఇప్పుడు నిద్రలేసారా మీరు? మరి 10 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నప్పుడు, మరి అప్పుడు ఏం చేశారు? మీ హయాంలో ఎన్ని చెరువులు కబ్జాలు ఉన్నాయి అప్పుడు మీకు గుర్తురాలేదా? ఇప్పుడు 400 ఎకరాల నుంచి మీరు ఏదో ఇంత చేస్తున్నారు హడావడి. అసలు నిజంగా మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చెరువులు మీరు కబ్జా చేశారు? అసలు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ మీరు వేరే ప్రైవేట్ పార్టీస్కి దారాదత్తం చేశారు అవన్నీ జనాలకు తెలుసు కదా. అందుకనే కదా వాళ్ళ రోజు మిమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టారు. ఈరోజు ఎవరైతే ఇప్పుడు కేటీఆర్ గారిని లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ సెంట్రల్లో కాంగ్రెస్ బీజేపీ అమితుమ్ అన్నట్టుంది, ఇక్కడ మాత్రం దోస్తాను. ఎలా అంటే గల్లీలో మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు 2 దోస్తానమే అని చెప్పి అంటుండ్రు. ఏం చేయాలి దీన్ని? ఆయన ఇంకేమంటామండి కేటీఆర్ గారి గురించి? ఆయన పాపం ఇప్పుడే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డికి సహాయక మంత్రి, అక్కడ హోంశాఖకు సహాయక మంత్రి కాదు రేవంత్ రెడ్డికి సహాయక మంత్రి అని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు నిజంగా ఆయనకి మరి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇవాళ రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని మీద ఇక్కడ స్వచ్ఛందంగా ఫైట్ చేసి ఇవాళ రోజు అరెస్ట్లు అయ్యేది మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పిల్లలే కదా మొన్న అరెస్ట్ అయింది ఈ ఇష్యూలో, హెచ్యూ దాంట్లో 400 acres దాంట్లో. ఇవాళ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రతి దాంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ అన్యాయాలు చేస్తున్నారు స్టేట్లో అక్కడక్కడ ప్రతి చోట వాళ్ళకి ఎదురుగుండా నిలబడి వాళ్ళకి ఫైట్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. అందుకనే కదా ఇవాళ రోజు మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చూసినా ఎక్కడ చూసినా బీజేపీకే ఓట్లు పడుతున్నాయి, కానీ మీకు ఎందుకు పడట్లేదు? ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, అందులో కూడా మీకు తెలిసిపోద్ది మీరు వినేతారా బీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందని. ఆల్రెడీ పవనాలన్నీ మా వైపు వీస్తున్నాయి. సో అలానే బీజేపీ వాళ్ళ స్ట్రాంగ్ అయింది ఇవాళ రోజు తెలంగాణలో. సో అందుకనే అది నీరు గార్చడానికి ఈ చెత్త ప్రయత్నాలు అనమాట. అసలు నిజంగా కాంగ్రెస్తో దోసి కట్టింది మీరు.
అందుకనే కదా ఇవాళ రోజు నిన్ను ఆ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఎప్పుడో నీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనేది, మరి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలే? ఒక పలానా సూపర్ స్టార్ ఏదో ఎప్పుడో అందులో A11 కింద ఉన్న కేసులో ఏదో ఒక థియేటర్ స్టాంపేడ్ కేసులో అతన్ని పెద్ద హడావుడిగా తీసుకెళ్లి లోపల పెట్టి జైల్లో పెట్టి హడావుడి చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అది అన్ని కాగ్నిజిబుల్ ఒఫెన్సెస్. నీ మీద ఎఫ్ఐఆర్ నోట్ అయింది అన్నీ అయింది. మరి ఇప్పటివరకు ఈ పలానా రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇక్కడ ఫ్రెండ్స్ నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెసా లేకపోతే బీజేపీ కాంగ్రెసా తెలియట్లేదా? జనాలు పిచ్చోలేక ఇంకా మీరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికైనా నిద్రలేసి జనాలను పిచ్చోలుగా పరిగణించడం మానేసి వీళ్ళు ఫస్ట్ పిచ్చోళ్ళని విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే జనాలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి, ముఖ్యంగా తెలంగాణ ప్రజానికం చాలా తెలివైన వాళ్ళు కాబట్టి నేను ఎక్కడ పెట్టాలో, నిన్ను మీ నాన్నని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, మీ నాన్న ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు మొత్తం 10 ఏళ్ళు అక్కడే పరిమితంగా అని చెప్పి అతన్ని అక్కడే పెట్టి నిన్నేమో ఇంకా మొత్తానికి పంపించారు ఇంటికి. సో ఇది నీ పరిస్థితి. ఇవాళ రోజు నువ్వు వచ్చి బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఉంది అసలు నీకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ అసలు బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదు. పోరాటాల నుంచి పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ రోజు తెలంగాణ కోసం, వాటి యొక్క డెవలప్మెంట్ కోసం దేని గురించైనా పోరాడేది పాటుపడేది బీజేపీ మాత్రమే. అందుకని ఇవాళ రోజు తెలంగాణలో ఒక వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫోర్స్ కింద బీజేపీ ఎదిగింది. సో అది మీకు జీర్ణింపబడక మీరు ఇవాళ ఏదో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మీరు ఎట్లా ఖచ్చితంగా ఓడిపోతారు. సో దాని గురించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళ వాళ్ళు ఒకటే అని చెప్పి అంటున్నారు. నిజంగా నువ్వు వాళ్ళు ఒకటే. అందుకని ఇవాళ రోజు నేను ఫార్ములా కార్ రేస్ లో ఒక్కసారి కూడా నీకు అరెస్ట్ కూడా చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఈ విషయం రేవంత్ రెడ్డి సర్కార్ని అడగాలి కదా. మరి ఇప్పటివరకు ఈయన ప్రైమ్ అక్యూజ్డ్ ఏవని ఇతను ఫార్ములా ఈ స్కామ్ లో, మరి ఇతను ఎందుకు అరెస్ట్ చేయలేదు కేటీఆర్ని? మరి ఏం ఆలోచితనం నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య? ఇది జనాలు ఆలోచిస్తున్నారు. అండ్ జనాలు పిచ్చోళ్ళు కదా, వాళ్ళని గమనిస్తున్నారు. 2028లో బీజేపీ అధికారంలో వస్తా తెలంగాణలో? 100% అండి. 100కి 1000% నేనైతే 100,000% వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్, మొన్న ఎమ్మెల్సీ కానీ అవి కానీ కూడా మేమే విన్నాం, ఎక్కువ శాతం మాకే వచ్చినాయి. ఓటు పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ చూసుకుంటే మీరు మాకు ఆల్రెడీ ఓటు పర్సెంటేజ్ బాగా పెరిగిందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ లెక్కను చూసుకుంటే డెఫినెట్గా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యూచర్లో డెఫినెట్లీ బీజేపీ విల్ బి ఏ మేజర్ ఫోర్స్. అండ్ మేమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది మేమే. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? అది అధిష్టానం చర్చ నడుస్తుంది. అవునండి, అది విశ్వేశ్వర రెడ్డి, రఘునందన, అరవింద, బండి సంజయ్, అసలు ఎవరు? అంటే అందరూ హైలీ క్వాలిఫైడ్ అండి. ఎవరైనా కూడా మాకు ఆనందమే. మా కార్యకర్తలందరికీ అందరం హ్యాపీగానే ఉంటాము. ముఖ్యంగా అంటే నేను తెలంగాణ అంటే బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీ. నేను ఒక తెలుగు భాష లాగా ఆంధ్రాలో ఉంటాను, తెలంగాణలో ఉంటాను. కాకపోతే నేను మెయిన్ ఆంధ్రాలో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కన్వీనర్ కింద ఉన్నాను కృష్ణా జిల్లాలో. సో ఇక్కడ అలాగని బీజేపీ తెలంగాణ పాలిటిక్స్ లో కూడా నేను ఉన్నాను. ఎవరికి ఇస్తే బాగుంటుంది? నేను నా ఉద్దేశం అయితే అందరూ అర్హులే అండి, అందరూ హైలీ క్వాలిఫైడ్. సో ఎవరు వచ్చినా బీజేపీ ఇంకా బలోపేతం అవుతుంది, అందులో డౌట్ లేదు. సో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది మా అధిష్టానం నిర్ణయిస్తుంది. అంటే మీ ఆలోచన ప్రకారం? అంటే నా ఆలోచన ప్రకారం అయితే సంజయ్ అన్న ఆల్రెడీ ఇదివరకు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయనకి ఇచ్చినా కూడా అప్పుడు బీజేపీ బాగా స్ట్రాంగ్ అయింది. అంటే కొత్త వాళ్ళకి వద్ద అవకాశం అంటే అట్లా నా ఉద్దేశం కాదండి. ఎవరైనా ఒకటే. కాకపోతే సంజయ్ అన్నకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఆయన వచ్చిన తర్వాత బీజేపీ తెలంగాణ ఇంకా బాగా బలోపేతం అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇస్తే ఇంకా బలోపేతం అయ్యే ఛాన్సెస్ కూడా ఇంకా ఎక్కువ వినబడుతుంది. మంచిదే కదండి. ఆయన కూడా మంచి హీఈస్ ఆల్సో మా ఫ్రెటర్నిటీ లాయర్. ఆయన కూడా నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ. మా లాయర్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, నేను కూడా చాలా హ్యాపీ. మొత్తం తెలిసి సో డెఫినెట్ గా ఆయన కూడా మాకు హ్యాపీ. రాజేంద్ర అన్న, ఈటల రాజేంద్ర గారు ఆయన కూడా హ్యాపీ. ఎంపీ అరవింద్ గారు కూడా, నేను అరవింద్ గారిది అండ్ సంజయ్ అన్న కేసెస్ కూడా చేస్తుంటాను నేను ఇక్కడ లీగల్ సెల్. ఏదైనా ఈటల రాజేందర్ గారిని అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉందా? చేయనిస్తారా? తప్పేముందండి, అవ్వచ్చు. ఎందుకంటే హీఈస్ ఆల్సో సీనియర్ లీడర్ కదా. చాలా మంది అడ్డుపడుతారు కదా. అయ్యో అట్లేం లేదండి. మాకంతా అదంతా వీళ్ళు బయట పార్టీ వాళ్ళు గిట్టక ఏదో వాళ్ళ కూడా యాక్చువల్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఎన్ని గొడవలు అయితేనే మనకు తెలుస్తున్నాయి. బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ లో ఎప్పుడు ఎవరి సీటు ఊడిపోద్దా, ఎప్పుడు ఆ సీఎం సీట్ దిగిపోతున్నా రేవంత్ రెడ్డి గారికి తెలియదు. బీఆర్ఎస్ లో చూసుకుంటేనేమో వాళ్ళే ఫ్యామిలీ గొడవలు ఎన్నున్నాయి మనకు తెలుసు. సో వాళ్ళకి ఆ గొడవలు ఉన్నాయి కాబట్టి ఏకంగా ఒక ఐకమత్యంతో ఉన్న పార్టీ మాది ఒకటే కనబడుతుంది. సో మా మీద కూడా బురద జల్లాలనే ఏదో మాటలు తప్ప ఇవి. నిజంగా ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ అంటే బీజేపీ పార్టీ దేశాన్ని ఇవాళ రోజు. సో మా అధిష్టానం ఏది నిర్ణయిస్తే అది కళ్ళు మూసుకొని నిర్వర్తించడమే తప్ప మా ఇష్టాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే మేము ఒకటే ఆలోచిస్తాం, ఒక క్రమశిక్షణ. ప్రతి కార్యకర్త ఇవాళ రోజు ఒక క్రమశిక్షణతో ఉంటాడు. ప్లస్ పైన అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో మాకు నచ్చినా నచ్చకపోయినా, ఈ మాట కూడా తెలుసు, మాకు నచ్చినా నచ్చకపోయినా ఒకవేళ మాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అధిష్టానం ఒక నిర్ణయించింది. సో అలాంటప్పుడు మేము ఎలా ఆలోచిస్తామంటే అధిష్టానం ఎంత బ్రాడర్ ఆస్పెక్ట్ లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో అని అలా పాజిటివ్గా ఆలోచించి మేము కూడా కట్టుబడి ఉంటాం. కానీ అందులో నెగిటివ్ ఆలోచించేంత క్రమశిక్షణ తప్పడం లాంటి పిచ్చి పనులు మా బీజేపీ కార్యకర్త చేయడు. సో అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో మా బీజేపీ అధిష్టానం అదే మా శిరోధార్యం.
బెట్టింగ్ యాప్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంతమంది సెలబ్రిటీస్ కానీ చాలామంది ప్రమోట్ చేశారు. వీళ్ళని కొంతమంది విచారణకు హాజరయ్యారు, కొంతమంది హాజరగాలే. వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ప్లస్ ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసే అవకాశం ఉంది, ఎంక్వైరీ నడుస్తుంది. వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఏమన్నా మనీ ల్యాండింగ్ జరిగినట్టుంటే అసలు ఎట్లుంటుంది వీళ్ళకి? డెఫినెట్లీ అండి. ఆల్రెడీ నేను అప్పుడు చెప్పినట్టు వీళ్ళ మీద తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ పెట్టారు అండ్ ఫ్రాడ్ పెట్టారు, అన్ని పెట్టారు, 420 అవన్నీ పెట్టారు. అది కాదు, అది కాకుండా నేను అప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది మేజర్ క్యాండిడేట్ నేను కూడా. CCPA కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. అసలు కరెక్ట్ ఫారం అది కరెక్ట్ ట్రిబ్యునల్ అది. అంటే ఈ పలానా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద ఈ క్రిమినల్ సెక్షన్స్ పెడతాం వల్ల వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు, లేదా కేసులు ఎప్పటికో నీరు గారిపోతాయి. ఎందుకంటే వాళ్ళ మీద స్ట్రాంగ్ డైరెక్ట్గా వాళ్ళని పార్టీ చేసేంత స్ట్రాంగ్ ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ కావాలి. వీళ్ళ వల్లే పలానా వ్యక్తులు ఫ్రాడ్ మోసపోయారు, పలానా వాళ్ళు గేమ్ బెట్టింగ్ యాప్స్ ఆడి ఓడిపోయారు లేకపోతే చనిపోయారు అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగితే అది చాలా టఫ్ ఉంటుంది. మనీ ల్యాండింగ్ జరిగినట్టుంటే ఎలా ఉంటుంది సార్? అదే చెప్పబోతున్నాను. సో నేనేం చేశానంటే ఫస్ట్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ సో కాల్డ్ యాక్టర్స్ మీద ఫస్ట్ అసలు మనకేంటంటే మన సెంట్రల్ యూనియన్ మినిస్ట్రీ, మన సెంట్రల్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యాక్టర్స్ కానీ మీరు ఏమైనా బ్రాండ్స్ ఎండోర్స్ చేస్తే మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అన్నిట్లో నాకు మెన్షన్ చేయాలి ఆ బ్రాండ్స్ అని. నేను పలానా వాటికి బ్రాండ్ అంబాసిడర్ని, వీటి మాత్రం నేను యాడ్స్ చేస్తున్నాను, మిగతా వాటికి నా సంబంధం లేదు పెట్టాలి. కానీ ఎవరైతే ఫాలో అవట్లేదు, పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న సెలబ్రిటీస్ వరకు. ఇవాళ రోజు ఇది ఒక కనువిప్పి కింద అనుకోవాలి వీళ్ళందరూ. ఈ ఒక విధంగా ఇది అవ్వడం మంచిదైంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అందుకనే CCPA అంటే కరెక్ట్ దీనికి ట్రిబ్యునల్ ఏంటి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పి ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళ మీద. ఏమనంటే ఈ పలానా వాళ్ళు మొత్తం సాక్ష్యాలతో సహా వీళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఈ పలానా స్టేట్స్లో, ఇవి ఇక్కడ ఇల్లీగల్, వీటిని వీళ్ళు ప్రమోట్ చేశారు, ఎండోర్స్ చేసి వీళ్ళ సోషల్ ప్లాట్ఫామ్స్లో వీటిని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది అవి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ రోజు వాళ్ళు మోసపోయి వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని జీవితాలు పోగొట్టుకున్న వైనాలు ఇక్కడ. సో దీని మీద యాక్షన్ తీసుకోండి సుమోటోగా అని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ. సో అట్లా CCPAలో మనం వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఐదర్ వీళ్ళ మీద 10 లక్షల నుంచి 50 లక్షల ఫైన్లు జరిమానాలు పడే ఛాన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళని సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు బ్యాన్ చేస్తారు. అంటే ఒక అగ్గిపుల్ల సబ్బు బిల్ల ఏది అమ్ముకోవడానికి ఉంటుంది ఇంకా వీళ్ళు 3 ఏళ్ల వరకు. అలా బ్యాన్ కూడా వీళ్ళ మీద విధించవచ్చు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, ఈ సెలబ్రిటీస్ మీద. సో అలాంటి శిక్షలు ఓన్లీ CCPAలో వస్తాయి మీకు. అందుకే నేను వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ రోజు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి అలాంటివి ఏమైనా పడితే అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి వాళ్ళు ఇంకా నుంచి జాగ్రత్తగా ఉంటారని నా చాలా మంది మాకు తెలియక ప్రమోట్ చేసాం, మేము మాకు దాని గురించి ఏం తెలియదు యాప్ గురించి అని చెప్పి. ఇగ్నోరెన్స్ ఏం తెలియనప్పుడు ఎలా ప్రమోషన్ చేస్తారు? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఏ ఎక్స్క్యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చట్టం తెలియదు అనడం ఎక్స్క్యూజ్ కాదు. నువ్వు తప్పు చేసి నాకు చట్టం తెలియదు అంటే ఊరుకుంటారా? దొంగతనం చేసి మర్డర్ చేసి అయ్యో ఇది తప్పని నాకు తెలియదు అంటే ఊరుకుంటారా? లోపల పెడతారు. సో ఇదైనా అంతే. సో ఖచ్చితంగా ఇది తప్పే. మీకు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. డెఫినెట్గా మీ మీద చర్యలు తీసుకుంటారు. మీకు తెలియజేసారో తెలియజేసారని సంగతి పక్కన పెడితే క్లియర్గా సాక్ష్యాధారాలు మీరే ప్రమోట్ చేశారని అక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఖచ్చితంగా మీ మీద చర్యలు ఉంటాయి. ఒక 3-4 రోజులు అడావుడు చేశారు, తర్వాత మళ్ళీ చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోవడం ఏం లేదండి. ఒక విధంగా చూడాలంటే అంటే అదే నేను చెప్పేది. నేను ఏమంటున్నానంటే ఇది హడావుడి చేస్తాము, మీడియా అటెన్షన్, కొన్ని రోజులు డిబేట్, వీళ్ళంటారు మాలంటారు, కొన్ని ఇంటర్వ్యూలు చేసుకుని డిబేట్ చేసుకుని దాని మర్చిపోతాం అంతే. అసలు చర్యలు వీళ్ళ మీద ఏం తీసుకున్నారు ఏంటి అన్నది నేను అందుకే చెప్తాను. కరెక్ట్ ఫారమ్స్ లో జనాలు కూడా నేను చెప్పేది కరెక్ట్ ఫారమ్స్ లో మీరు కంప్లైంట్లు ఇవ్వండి. ఇప్పుడు దీని మీద ఇవ్వాల్సింది యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ మీద ఇవ్వాల్సింది CCPAలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది ఇక్కడ అమల్లోకి. సో వాళ్ళ మీద CCPA కంప్లైంట్ ఇస్తే కరెక్ట్ చర్యలు ఉంటాయి. ప్లస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి నష్టపరిహారం తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటివి నేను ఆ రోజు కూడా టీవీ ఛానల్స్ అదే చెప్పడం జరిగింది. CCPAకి నా తరపున నేనైతే ఇచ్చాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ కంప్లైంట్ ఒకటి ఇచ్చాను, అది వాళ్ళు తీసుకున్నారో అది నడుస్తుంది. అది కానీ ద సేమ్ టైం జనాలు కూడా ఇంకా ముందుకు వచ్చి బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ CCPAకి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాటి ద్వారా CCPAకి వీళ్ళ కంప్లైంట్స్ అని పంపిస్తే వాళ్ళ పరిగణలోకి తీసుకొని వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏదో మన వాళ్ళు మాట్లాడి మర్చిపోవడం కాదు, వాళ్ళ మీద ఒక చర్యలు తీసుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి, అది ఫాలో అప్ చేసుకోవాలి. అలా ఏమైనా చేస్తేనే దీనికి ఒక కంప్లీట్ నిర్మూలన అవుతుంది. నేను ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే కేవలం వీళ్ళని కొందరు అరెస్ట్ చేస్తే ఈ మహమ్మారి బెట్టింగ్ యాప్స్ అనే మహమ్మారిని అంతం చేయలేం మనం. దీనికి అనుగుణంగా మనం ఇప్పుడు సైబర్ క్రైమ్ బ్యూరో ఉంది, ఇవన్నీ వాళ్ళకి కంప్లైంట్లు ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న స్టాఫ్ కానీ ఎక్స్పర్టీస్ కానీ ఏదైనా కానీ ఇన్ని క్రైమ్స్ ఇది ఒకటే కేసు కాదు, వాళ్ళకి ఇంకా చాలా సైబర్ క్రైమ్స్ కానీ చాలా క్రైమ్ కేసెస్ ఉంటాయి. అవన్నింటినీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, వాళ్ళ స్టాఫ్ కూడా సరిపోకపోవచ్చు. అందుకనే నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే ఈ గేమింగ్ యాక్ట్ అనేది ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ లా అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కాదు, ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ లాస్ ఉంటాయి. ఇట్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్ సంబంధించినది కాబట్టి ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 2 చోట్ల ఇది గేమింగ్ యాప్స్ అనేది బ్యాన్ ఇక్కడ.
అలాంటప్పుడు ఈ గవర్నమెంట్స్ ఏం చేయాలి, మీరు ప్రైవేట్ పార్టీస్ కూడా హైర్ చేయాలి. అంటే సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ ఉంటాయి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాంటి వాళ్ళని హైర్ చేసి మీరు కొద్దిగా ఫండ్స్ మీరు అలాంటి వాటికి ఇచ్చి అలాంటి వాళ్ళని హైర్ చేస్తే వాళ్ళు కొన్ని ఇలాంటి, ఎందుకంటే గేమింగ్ యాప్ అనేది ఒక ఆల్గరిథం మీరు బ్యాన్ చేసే లోపల ఇంకో ఆల్గరిథం వాడు 5 నిమిషాల్లో పుట్టించేస్తాడు, వేరే పేరు పెట్టి వాడే మళ్ళీ వస్తాడు వేరే పేరుతో. మీరు ఎంతమందిని బ్యాన్ చేసుకుంటూ బ్లాక్ చేసుకుంటూ కూర్చోరు. అసలు అవి మన సిస్టంలోకే రాకుండా ఒక సైబర్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ని మీరు, పటిష్టమైన ఫైర్ వాల్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయగలగాలి, రూపొందించగలగాలి. సో దానికోసం మనకున్న ఎక్స్పర్టీస్ సరిపోకపోతే మీరు బయట ప్రైవేట్ పార్టీస్, ప్రైవేట్ కంపెనీస్ని కూడా హైర్ చేసుకొని వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకొని ఆ ఫండ్స్ కొద్దిగా అట్లాంటి వాటికి పెడితే, అలాంటి కంపెనీస్ని హైర్ చేసుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళందరూ మీకు పనిచేసి ఇలాంటివన్నీ అసలు కొత్త కొత్త ఆల్గరిథమ్స్, ఫ్రాడ్ ఆల్గరిథమ్స్ అసలు మన సిస్టంలోకే రాకుండా త్రుటిలోనే వాటిని స్టార్టింగ్లోనే బడ్డింగ్ స్టేజ్లోనే వాటిని మీరు నిర్మూలించవచ్చు. సో అలాంటి సైంటిఫిక్గా కూడా మీరు ఆలోచించి ఒక పర్మనెంట్ సొల్యూషన్గా అలా ఆలోచించాలి. కానీ కేవలం కొందరు సెలబ్రిటీస్ని అరెస్ట్ చేయడం వల్ల ఇది మహమ్మారిని ఆపలేం కదా. సో అన్ని విధాలుగా ప్రభుత్వం ఆలోచించాలి, ఇలాంటి స్టెప్స్ కూడా తీసుకోవాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏదైతే అడ్వకేట్ కాకుండా రాజకీయాలు కూడా మీకు మంచిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.